వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. అమరావతి అతిపెద్ద ప్రయోగం అంటూ న్యూయార్క్ టైమ్స్లో ఒక వ్యాసం వచ్చింది. ఆ వ్యాసం గురించి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషణ మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. వారి నుండి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. అమరావతి అనితర సాధ్యం అంటూ న్యూయార్క్ టైమ్స్లో వ్యాసం వచ్చింది సార్. ఆ వ్యాసంలోని విశేషాలు ఏంటి, ఎట్లా విశ్లేషిస్తారు? ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి ఇవాళ అంతర్జాతీయ ఖ్యాతి. అన్ని దేశాల్లో ప్రపంచ పెట్టుబడిదారుల గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్. ఎక్కడ ఏ దేశంలో పెట్టుబడిదారుల సదస్సు జరిగిన చర్చ అమరావతి పైన, ఆంధ్రప్రదేశ్ పైన. అమరావతి చుట్టూ తిరుగుతూ ఉంది. అది దావోస్ అయినా కావచ్చు, అది పీటర్స్బర్గ్ రష్యా అయినా కావచ్చు, అటు అమెరికా సంయుక్త రాష్ట్రాలైనా కావచ్చు, సిలికాన్ వ్యాలీ అయినా కావచ్చు, ఎక్కడైనా సరే. కారణం ఏంటంటే గత 2 ఏళ్లుగా ఇక్కడ జరుగుతున్నటువంటి కన్స్ట్రక్షన్. పల్లి మంత్రి, పల్లి చీఫ్ మినిస్టర్. అంటే మీరు చెప్పిన ఈ కథనం ఇప్పుడు రాసినటువంటి న్యూయార్క్ టైమ్స్ దీంట్లో కూడా అదే. ఏది ఇవాళ చంద్రబాబు గవర్నమెంట్ ఇవాళ వీళ్ళ యొక్క మంత్ర పల్లి స్పీడ్ అనేటటువంటి మంత్రమే ఇవాళ ఒక టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టుకుని ప్రతిదీ కూడా థాయిలాండ్లో అతి తక్కువ సమయంలో భూ కేటాయింపులు జరుగుతున్నాయి పరిశ్రమలకు. ప్రపంచం మొత్తం మీద ల్యాండ్ అలాట్మెంటు స్పీడ్గా జరిగే దేశం థాయిలాండ్. అక్కడ ఎంత వారం రోజుల్లో భూ కేటాయింపులు చేస్తున్నారు పరిశ్రమలకి. దాన్ని ఆంధ్రప్రదేశ్ బీట్ చేసింది. ఇక్కడ 6 రోజుల్లోనే భూ కేటాయింపులు. ఇక్కడ ప్రభుత్వ పరంగా పూర్తి ప్రోత్సాహకాలు, విద్యుత్ పరంగా, వాటర్ కానీ, పరిశ్రమకి ఏది కావాలంటే అది ఇవాళ మిగతా రాష్ట్రాల కన్నా మేము ఒకటి ఎక్కువ ఇస్తామంటూ ఇక్కడ ఏది రెడ్ కార్పెట్ పరుస్తున్నారు. పెద్ద ఎత్తున తక్కువ ధరకే భూములు ఇస్తున్నారు. దానిపైనే జగన్మోహన్ రెడ్డి అప్పట్లో విమర్శించాడు. ఏమని? రూపాయికి ఇడ్లీ రావట్లేదు, ఎకరం భూమి ఇస్తున్నారంటే హైకోర్టు తిట్టి వదిలిపెట్టింది. ప్రపంచం అంతా ప్రశంసిస్తుంది ఆ విధానాన్ని. జగన్ రెడ్డి ఒక్కడే వ్యతిరేకిస్తున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డికి అభివృద్ధి కావటం ఇష్టం లేదు. అతను పూర్తిగా ద్వేషించేది కట్టుబడింది. అతనేంటి, కన్స్ట్రక్షన్ జరగకూడదు, ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెరగకూడదు, పేదోడు పొట్టకింత తినకూడదు. అంత కక్ష ఎవరికి? జగన్మోహన్ రెడ్డికి. అంటే నేను ఇచ్చే పథకాలు నేను బటన్ నొక్కితేనే వాడు పొట్ట నిండాలన్న ఒక స్వార్థం, ఫాసిజం, ఒక రకంగా చెప్పాలంటే భూస్వామ్య ధోరణి అనమాట. సరే, ఇక్కడ ఏది దీంట్లోకి వచ్చేసరికి ఇప్పుడు ఈ న్యూయార్క్ టైమ్స్ ఇచ్చినటువంటి ఈ స్టోరీ ఇవాళ ప్రపంచవ్యాప్త దృష్టికి ఎందుకు వచ్చిందంటే 2 ఏళ్లలో 10,000 కోట్లతో ఇవాళ అక్కడ అభివృద్ధి పనులు కంప్లీట్ అయ్యాయి. కేవలం 2 ఇయర్స్లో అనమాట. ఇంత పెద్ద ఎత్తున మనీ ఎక్స్పెండిచర్ జరిగింది ఇదే ఫస్ట్ టైం. 25,000 మంది కార్మికులు నిరంతరాయంగా రాత్రింబవళ్ళు పనిచేస్తున్నారు. 3 షిఫ్ట్లు. అసలు వర్షం పడ్డా పనిచేస్తున్నారు. వర్షంలో కూడా పని ఆగట్లేదంటే గమనించండి. ఇప్పుడు 5 టవర్లు సెక్రటేరియట్, ఇవాళ ఒక్కొక్క టవరు 38 అంతస్తులు, 40 అంతస్తులు, 42 అంతస్తులు. ఆ దీంట్లో ఒక డైమండ్ అయిపోయిందంట. ఒక డైమండ్ కంప్లీట్ అయిపోయింది. అంటే డైమండ్ అంటే 6-7 అంతస్తులు ఉంటుంది. ప్రతి టవరు మీకు వచ్చేసరికి ఒక 6-7 డైమండ్స్ ఉంటాయి ప్రతి టవర్కి. అట్లాంటిది ఒక డైమండ్ అంటే 6 అంతస్తులు నీకు ప్రతి టవర్ అయిపోయాయి. 5 టవర్లు 5,000 కోట్లతో. అంబటి రాంబాబు ఇప్పుడే ప్రెస్ మీట్ పెట్టాడు మీ దగ్గరికి వచ్చేటప్పుడే. అతను విషయం కక్కాడు. అసలు ఆ కడుపు మంట ఏంటి? కట్టుబడి అంటే కడుపు మంట కనపడుతుంది. ఎందుకు కడుతున్నారు అంటాడా? అంతంత దోచేశారు, అంతంత కమిషన్లు తీసుకుంటున్నారు, అంత ఖర్చు అవుద్దా? ఇదే పాడిందే పాట. ఇప్పుడు ఎంత అవుద్ది 5 టవర్లకు చెప్పండి? 5,000 కోట్లు. ఒక్కొక్క టవర్కి 1,000 కోట్లు అవుతుంది. అది వైసీపీ భూతద్దంలో చూపిస్తోంది. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ సెక్రటేరియట్ 600 కోట్లతో కట్టేశారంటాడు. సార్, తెలంగాణ పక్కన పెడితే ఋషికొండ గుండు కట్టి ప్యాలెస్ కట్టిన దానికి 650 కోట్లు ఎందుకు? అది 1+1 కదా. అక్కడ స్క్వేర్ ఫీట్ ఎంత? మీరు 35,000 చిల్లర పడింది. మీరు చెప్పిన ఋషికొండలో స్క్వేర్ ఫీట్ 34,000. ఇప్పుడు ఇక్కడ స్క్వేర్ ఫీట్ ఏదో 14,000 అయితే రచ్చ చేస్తున్నారు. 14,000 ఇంక్లూడింగ్ ఆల్, అన్నీ కలిపి 14,000. ఇప్పుడు అదే చెప్తోంది ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా. ఏది? నో ఎలక్ట్రిక్ పోల్స్. అసలు ఇక అక్కడ ఎక్కడ రోడ్డు బ్రేక్ చేసే పరిస్థితే ఉండకూడదు. అంతా అండర్ గ్రౌండ్ కేబుల్. ఫోన్ అయినా, కేబుల్ అయినా, ఎలక్ట్రిసిటీ అయినా, గ్యాస్ అయినా అంతా ఏంటి? కేబుల్ నెట్వర్క్. వాళ్ళు న్యూయార్క్ టైమ్స్ వ్యాసం రాసి ఆ ప్రతినిధులు వచ్చి సందర్శిస్తున్నారన్న గ్రీన్ సిటీని చూద్దామనే వచ్చారు వాళ్ళు. ఫస్ట్ టైం ప్రపంచ చరిత్రలో ఒక అధునాతన నగర నిర్మాణం. ఇదే ఒక అవకాశం ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి. ఏంటి 60% బ్లూ అండ్ గ్రీన్ క్యాపిటల్ సిటీ అంటున్నారు.
బ్లూ క్యాపిటల్ సిటీ అంటున్నారు. వాటర్ ఉంటుంది, నెక్స్ట్ గ్రీనరీ ఉంటుంది. ఇప్పుడు అక్కడ కడుతున్నటువంటి అసెంబ్లీ ఒక మంచినీటి సరస్సు మధ్యలో, చుట్టూ నీరు, ఎత్తైన శిఖరం. అసలు అది ప్రధాన ఆకర్షణ అని రాసింది ఈ మ్యాగజైన్. ఏది ఇప్పుడు మీరు చెప్పినటువంటి న్యూయార్క్ టైమ్స్లో అక్కడ ఇచ్చినటువంటి దీంట్లో ఇప్పుడు సీడ్ యాక్సెస్ రోడ్డు నిన్న ఓపెన్ చేశారు. ఇవాళ సీడ్ యాక్సెస్ రోడ్ అంటే అసలు అది అమరావతికే వడ్రాణం కాదు, ఆంధ్రప్రదేశ్కే అది వడ్రాణం. వడ్రాణం తెలుసుగా. అవును. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కే, అమరావతికే ఒక వడ్రాణం లాంటి ఆ సీడ్ యాక్సెస్ రోడ్డు నిన్న ఆయన ఓపెన్ చేశారు. 1500 కోట్లు ఏమో, దగ్గర దగ్గర 21 కిలోమీటర్లు. అక్కడేదో కొద్దిగా ఎస్ అనే మలుపు తిరిగిందంట, దాని మీద చిలవల పలవలుగా మళ్ళీ వాళ్ళు బిగిన్ చేశారు. అంత స్ట్రైట్ రోడ్ అన్నారు కదా, ఇక్కడ ఈ మలుపు ఎందుకు వచ్చిందంటారు. ఎందుకు వచ్చిందో కూడా వాళ్ళకి తెలియదు. దాని మీద నిన్న ఖండిస్తూ, ఒరే అక్కడ ఒక ఎలివేటెడ్ క్యారిడార్ వస్తుంది, దానికి ఈ విధంగా హైవేకి కూడా అక్కడ కలుస్తాయి, అందుకోసం అక్కడ మలుపు వచ్చిందని ఇవాళ దాన్ని ఖండిస్తూ ఇచ్చారు. అంటే అటు క్వార్టర్స్ కంప్లీట్ అయిపోయింది, దాన్ని కూడా నిన్న ఆయన ప్రారంభోత్సవం చేశారు. అద్భుతంగా ఉన్నాయి కదా సార్ అవి కూడా. ఇవాళేది అక్కడ ఆ ఎమ్మెల్యేల క్వార్టర్స్ కానీ, లేకపోతే మంత్రుల క్వార్టర్స్ కానీ, అక్కడ తయారైన ఎమ్మెల్సీల యొక్క క్వార్టర్స్, ఆ స్టీల్ బ్రిడ్జిలు కూడా నిన్న ఓపెన్ చేశారు. ముఖ్యమంత్రి అసలు రైతులంతా అక్కడ నడుచుకుంటూ వెళ్తుంటే అంబటి రాంబాబు ఏమంటాడు, ఇప్పుడు ప్రెస్ మీట్లో రైతులంతా ఆవేదన చెందుతున్నారు, అసలు మేము ఇచ్చిన భూముల్లో ఈ విధంగా కమిషన్లు కొడతారా, ఈ విధంగా అవినీతికి పాల్పడతారా, మేము అమరావతికి వ్యతిరేకం కాదు, అమరావతి పేరిట అవినీతికి వ్యతిరేకం అంటాడు. ఇప్పుడు అదే అంబటి రాంబాబు మొన్న ఎవరో రైతుల్ని పలకరించడానికి వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, మీరంతా CRDA రక్షణ కమిటీ అని ఒకటి పెట్టండి అని పేర్ని నానిని అంబటి రాంబాబుని పంపితే ఏమైంది, తిరగబడ్డారు రైతులందరూ. ఎంటబడి కొట్టారు, పారిపోయారు. అవును. ఇది పేర్ని నాని, అంబటి రాంబాబు రైతులు ఎంటబడి తరిమితే పారిపోయిన మీరు ఇవాళ అమరావతి పైన ఇవాళ మళ్ళీ నువ్వు ప్రెస్ మీట్ పెట్టావంటే, నిన్న ముఖ్యమంత్రిని ఏం చేశారు, నిన్న మంత్రి నారాయణ, మరి నాదెళ్ల మనోహర్, శ్రావణ్ కుమార్ మొత్తం అందరూ పర్యటించారు కదా. రెడ్ కార్పెట్ కాదు, అసలు పూల వర్షం కురిపించారు. రైతులంతా కూడా రైతులు సంతోషంగా పాల్గొన్నారు అన్ని కార్యక్రమాల్లో. అంటే ఇవాళ జనం ఏం కోరుకుంటున్నారు, అభివృద్ధి కోరుకుంటున్నారు. అమరావతి ద్రోహిగా అంబటి రాంబాబు, గుంటూరు ద్రోహిగా. అసలు అతను గుంటూరు జిల్లా వాడేనా, ఆ పేరుని నాని కృష్ణా జిల్లా వాడేనా. వాళ్ళకి అనవసరం, వాళ్ళకి జగన్ రెడ్డి కళలో ఆనందం చూడాలి, దానికోసం ఏదైనా వాళ్ళు అసలు బాయ్కాట్ చేయాలి. ఏది ఎవరైతే కట్టుబడికి అడ్డుపడుతున్నారో, విమర్శలు చేస్తున్నారో, వ్యతిరేకిస్తున్నారో వీళ్ళందరినీ సామాజిక బహిష్కారం చేయాలి. అక్కడ ఉన్నటువంటి కృష్ణా గుంటూరు జిల్లా ప్రజలు, అమరావతి చుట్టుపక్కల ఉన్న జిల్లాలన్నీ కూడా వీళ్ళందరినీ, ఎవరు వైసీపీ ఇప్పుడు ఎవరైతే అక్కడ కట్టుబడిని అడ్డుకుంటున్నారో వాళ్ళని సామాజిక బహిష్కారం చేయాలన్నమాట. సార్ ఇక్కడ కోస్తాంధ్ర నుంచి కొన్ని విమర్శలు వస్తున్నాయి సార్, కొద్దిమంది చేస్తున్నారు. ఉత్తరాంధ్రను అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నారు, అక్కడ గూగుల్ వస్తూ ఉంది, ఆర్ఎస్ఆర్ మిత్రలు వస్తూ ఉంది, భోగాపురం ఎయిర్పోర్ట్ వచ్చింది, ఇటు ఏమో రాయలసీమకి బుల్లెట్ బండి వచ్చింది, ఫైటర్ జెట్లు వస్తాయి, స్టీల్ ప్లాంట్స్ వస్తాయి, చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు. కోస్తాంధ్రకి ఏం చేయట్లేదు అన్న మాటలు వినబడతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో న్యూయార్క్ టైమ్స్ లాంటి పత్రికల వ్యాసాలు రాయటం వెనకాల కారణం క్వాంటమ్ వ్యాలీ. ఆ క్వాంటమ్ వ్యాలీ అమరావతిలో రావడం వల్లే ప్రపంచం అంతా అమరావతి వైపు చూస్తుందన్న ప్రచారం కూడా జరుగుతూ ఉంది. 50 ఎకరాల్లో ఇవాళ క్వాంటమ్ వ్యాలీ IBM వాళ్ళది అది అయిపోయింది. ఏది క్వాంటమ్ కంప్యూటర్ సెంటర్, రేపు ఇంకా కొద్ది రోజుల్లో దాన్ని కూడా ఇనాగ్రేషన్ ఉంటుంది. ఇప్పుడు అక్కడ క్వాంటమ్ వ్యాలీ నీకు 9 టవర్స్ వస్తాయి. అది కూడా సర్వంగా పనులు జరుగుతాయి. ఇక దగ్గర దగ్గర 9 టవర్స్ అక్కడ బ్రహ్మాండంగా అక్కడ అభివృద్ధి. ఇప్పుడు అక్కడ కట్టుబడి కానీ, అక్కడికి వచ్చే పరిశ్రమలు కానీ, అక్కడ బ్లూ అండ్ గ్రీన్ ఆ ఎన్విరాన్మెంట్ని దెబ్బతీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక బెస్ట్ ప్లానింగ్తో వెళ్తున్నారని రాసింది ఈ పోస్ట్ కూడా. ఇప్పుడు ఇందులో వచ్చిన కథనం కూడా ఇవాళ ఏంటి, అసలు టౌన్ ప్లానింగ్, సిటీ ప్లానింగ్ ఒక అద్భుతంగా చేస్తున్నారనే దాంట్లో ఈ వచ్చే పరిశ్రమలు కూడా వస్తాయి. ఏది అక్కడ ఉన్నటువంటి ఆ 60% బ్లూ అండ్ గ్రీన్ వాటికి అనువైనటువంటి పరిశ్రమలు అక్కడ తెచ్చుతోంది, పెడుతోంది. ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ మీరు చెప్పిందే, ఇదే క్వాంటమ్ వ్యాలీ గురించి అంతర్జాతీయంగా వచ్చినటువంటి ఆ మ్యాగజైన్స్ అన్నిటిల్లో కూడా ఏమని వచ్చాయి, ఆంధ్రప్రదేశ్ స్టెప్స్ ఇంటూ క్వాంటమ్ రేస్, న్యూయార్క్ టైమ్సే రాసింది. లేకపోతే ఆంధ్రప్రదేశ్ ఎయిమ్స్ టు బికమ్ క్వాంటమ్ పవర్ హౌస్, ఎవరు రాశారు, ఫైనాన్షియల్ టైమ్స్ రాసింది. క్వాంటమ్ లీప్ ఫర్ ఇండియా, ఇది రాసింది ఎవరు, నేచర్ అనేటటువంటిది అనమాట. IBM అండ్ TCS జాయిన్స్ ఫోర్సెస్ టు ఎస్టాబ్లిష్ క్వాంటమ్ హబ్ ఇన్ సౌత్ ఇండియా, రైటర్ రాసింది. అంటే అసలు మొత్తం టెక్ క్రంచ్,
సైన్స్ మ్యాగజైన్, ద వెర్జ్, ఎకనామిస్ట్, వాళ్ళ టాప్ మ్యాగజైన్స్ అన్ని బాగా రాసినాయి. అన్నీ కూడా ఇవాళ అమరావతి నిర్మాణం పైన ఒక సాక్షి పత్రిక తప్ప. అది ఇక ఏముంది మనకు తెలిసిందే కదా. ఏది వాళ్ళేంటి కుట్రలు, కుళ్ళు, కుతంత్రాలు, వీటితో మాట్లాడేవాళ్ళు, వాటితో చూసేవాళ్ళు, వాళ్ళ అభివృద్ధిని ఎలా హర్షిస్తారు. సార్, క్వాంటమ్ వ్యాలీ ఎక్కడైతే మొదలు పెడదాం అనుకున్నారో ఆ బిల్డింగ్ శరవేగం పనులు జరుగుతూ ఉంది. డిసెంబర్కి మ్యాక్సిమం కంప్లీట్ అయిపోతుంది. అది కంప్లీట్ అయిపోతే 80,000 ఇంజనీరింగ్ ఉద్యోగాలు అక్కడ పనిచేస్తారన్న ప్రచారం కూడా ఉంది. 9 టవర్స్ నిర్మాణం జరుగుతుంది 2029 నాటికల్లా కూడా. ఇవాళ అమరావతి చుట్టుపక్కల ఒక ఎడ్యుకేషన్ హబ్, ఒక మెడికల్ హబ్, వాళ్ళు నవనగరాల నిర్మాణం చేయాలనేది అప్పట్లో ఆయన ప్లాన్. ఆ నవనగరాల నిర్మాణం మనం అదే అనుకున్నది, జస్టిస్ సిటీ లేకపోతే ఫైనాన్స్ సిటీ. నిర్మలా సీతారామన్ మొన్న వచ్చారు, ఒక 16 బ్యాంకులకు అక్కడ శంకుస్థాపన చేశారు. ఇప్పుడు ఇవన్నీ ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంకు, సిండికేట్ బ్యాంకు, కెనరా బ్యాంకు, నాబార్డు, అవన్నీ కూడా కార్యాలయాలు అక్కడ. అసలు గవర్నమెంట్ కాంప్లెక్స్, సెంట్రల్ గవర్నమెంట్ కాంప్లెక్స్, దానికి కూడా 2,500 కోట్లు శాంక్షన్ పనులు కూడా స్టార్ట్ అయిపోయినాయి. అసలు అదే అద్భుతం. ఏది సెంట్రల్ గవర్నమెంట్ కాంప్లెక్స్ అనేది అక్కడ మొత్తం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ అక్కడే పనిచేసేటట్టుగా పెద్ద ఎత్తున నిర్మాణాలు అక్కడ జరుగుతున్నది. వాళ్ళు అటు రోడ్లు వేస్తున్నారు, ఇటు వంతెనలు కడుతున్నారు. దేశంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్ పరిమి దగ్గరకు వస్తుంది. అది కూడా పెద్ద రైల్వే స్టేషన్ కాదు అసలు. దీనికోసం ఒక 54 కిలోమీటర్ల రైల్వే లైన్ కంప్లీట్ అయిపోతుంది, హై స్పీడ్ లైన్. 2,300 కోట్లతో ఇక్కడ నంబూరు దగ్గర నుంచి గుంటూరు జిల్లాలో, అటు ఖమ్మం జిల్లాలో ఎర్రుబాలెం దాకా 54 కిలోమీటర్ల రైల్వే లైన్. ఇంకా నీకు వచ్చే సంవత్సరం ఇంకో 6 నెలల్లో అది ఇనాగరేషన్ ఉంటుంది. అంటే ఏ విధంగా ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది. మీరు అన్నది కరెక్టే. కొంతమంది చేస్తున్న విమర్శలు ఏంటంటే అక్కడ ఉత్తరాంధ్ర 10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి, లేకపోతే ఇక్కడ మరి దీనికి ఒక 7-8 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి రాయలసీమలో. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ జోన్స్ అవన్నీ ఏర్పడుతున్నాయి, ఇక్కడ ఏవి పెట్టుబడులు అంటున్నారు. ఇక్కడికి వచ్చే పెట్టుబడులు, పెట్టే పరిశ్రమలు ఇక్కడ వాతావరణానికి ఫిట్ అయ్యేటట్టుగా, ఇక్కడ ఉన్నటువంటి ఆ ఉద్యోగులు, ఆ యువత, వాళ్ళ ఎంప్లాయ్మెంట్కి అనుగుణంగా క్వాంటమ్ వ్యాలీ తెచ్చిందే దానికోసం. సార్, క్వాంటమ్ వ్యాలీ 80,000 మంది ఇంజనీర్లు అంటే పైన ఇంకో 40,000-50,000 మంది పనిచేస్తారు దానికి అనుసంధానంగా. విట్టు, అమృత్ ఇవన్నీ కలిపి సుమారుగా 70, ఈ 3 యూనివర్సిటీలు 70,000-80,000 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇప్పుడు బిట్స్ పిల్ వస్తే 1,00,000 మంది విద్యార్థులు ఒక్క దాంట్లో చదువుకుంటారు అని నెక్స్ట్ ఇయర్ మొదలవుతున్న ప్రచారం కూడా జరుగుతూ ఉంది. ఇన్ని లక్షల మంది అక్కడికి వచ్చి అక్కడ నడయాడుతా అక్కడ అభివృద్ధి చేస్తూ ఉంటే ఇంకా మాకేం జరగట్లేదు అనడంలో అర్థం ఉందంటారా? మెడికల్ అండ్ హెల్త్ హబ్గా రూపొంది హాస్పిటల్స్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్. అక్కడ మొన్న మధ్య ఒక 7-8 నెలల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు కిమ్స్. ఏమని చెప్పారు? కిమ్స్ శంకుస్థాపన కొబ్బరికాయ కొడుతూ ఏమన్నాడు? కరెక్ట్గా డేట్ గుర్తుపెట్టుకోండి, మళ్ళీ వచ్చే సంవత్సరం ఇదే రోజు వచ్చి గుమ్మడికాయ కట్టాలన్నాడు. అవును, డేట్ కూడా ఫిక్స్ చేశారు ఆయన. ఆయన ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఈ కొబ్బరికాయ కొట్టడం, ఈ గుమ్మడికాయ కట్టడం అనేసరికి వీళ్ళకేదో వీళ్ళ నెత్తిన కొబ్బరికాయ కొట్టినట్టు వీళ్ళు ఫీల్ అయిపోతున్నారు. పేర్ని నాని, అంబటి రాంబాబు ప్రెస్ మీట్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి వీళ్ళతో తిట్టించటం. ఎందుకు జగన్మోహన్ రెడ్డికి ఇంత కక్ష? అమరావతి ఇప్పుడు రైతులు అసలు నిజాం హైదరాబాద్కి ఏ విధంగా ఆయన ఆస్తులు ఉపయోగపడ్డాయో ఇవాళ రైతులు అమరావతి, ఇవాళ ఆంధ్రప్రదేశ్ అదంత గొప్ప. అంటే తెలంగాణకి నిజాం ఎస్సెట్ ఎలా అయిందో ఇక్కడ అమరావతికి రైతులు అంత ఎస్సెట్ అనమాట. వాళ్ళు ఇచ్చినటువంటి 30,000 ఎకరాలు, దగ్గర 29,000 మంది రైతులండి. వాళ్ళ త్యాగాలు నిన్న కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు వాళ్ళకి మరి శిరస్సు వంచి నమస్కారం చేశారు. ఎమోషనల్ అయ్యారు నేను బాగా. కారణం ఏంటంటే అదే అనమాట. అంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్కి అమరావతి గ్రోత్ ఇంజన్. 3 చోట్ల, అటు విశాఖ ఎకనామిక్ క్లస్టర్, ఇటు అమరావతి ఎకనామిక్ క్లస్టర్, ఇక్కడ మనం రాయలసీమ తిరుపతి ఎకనామిక్ క్లస్టర్గా 3 హైదరాబాదుల్ని మించిన ప్రాంతాలుగా ఏర్పడాలి. అక్కడ ఏ విధంగా అయితే హైదరాబాద్ నుంచి వచ్చే ఇన్కమ్ తెలంగాణని సంపన్న రాష్ట్రంగా చేసిందో ఇక్కడ ఈ 3 ప్రాంతాలు విశాఖ, అమరావతి, తిరుపతి, 3 నుంచి కూడా వచ్చే ఇన్కంతో 3 లక్షల కోట్ల పెట్టుబడులు, 3 లక్షల కోట్ల ఇన్కమ్ ఇవాళ ఆంధ్రప్రదేశ్కి జనరేట్ అవ్వాలని ఆ 3 ప్రాంతాల నుంచి ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పుడు తెలంగాణకి 1,00,000 కోట్లు వస్తుంది ఒక హైదరాబాద్ నుంచే. ఇక్కడికంటే 2 రెట్లు అధికంగా రావాలి. ఇక్కడ 3 ప్రాంతాలు ఇవాళ హైదరాబాద్ని మించాలన్నట్టుగా ఆయన ఒక విజన్ పెట్టుకున్నారు. విజన్ 2047 అని పెట్టుకుని 2047 నాటికల్లా కూడా ప్రతి ఆంధ్రుడి యొక్క తలసరి ఆదాయం 50 లక్షలు అవ్వాలి.
అని ఆయన ఒక గ్రోత్ ఒకటి పెట్టుకొని స్పష్టంగా వెళ్తుంటే జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు నిన్న, అసలు విజన్ 2020 ఫెయిల్ అన్నాడు. ఇప్పుడు విజన్ 2020 ఏం సక్సెస్ అయిందని విజన్ 2047 సక్సెస్ అవుద్ది. 2020 సక్సెస్ ఏంటో రాయదుర్గం వెళ్ళి చూస్తే తెలుస్తుంది జగన్ రెడ్డికి. సైబరాబాద్ తిరిగితే తెలుస్తుంది. ఇప్పుడు హైదరాబాదు, సైబరాబాదు, సికింద్రాబాదు ఇవాళ ఏంటి, గతంలో హైదరాబాద్ సికింద్రాబాద్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి మనం చెప్పటం కాదు. రజనీకాంత్ ఏమన్నాడు, ఇక్కడ ఈ సైబరాబాద్లో తిరుగుతూ న్యూయార్క్లో తిరిగినట్టు ఉందన్నాడు. రేపు పొద్దున మళ్ళా అమరావతిలో తిరుగుతూ అదే మాట అంటారు. అభివృద్ధి ఇవాళ ఏంటంటే ప్రజలు కోరుకునేది జంజీ. సరే, వాళ్ళ దేశం అంతా హైదరాబాద్ వైపు చూస్తూ ఉంది. హైదరాబాద్ రోడ్లు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అద్భుతంగా ఉంది. మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా మ్యాక్సిమం 1 గంట 45 నిమిషాలు. బెంగళూరు తీసుకుంటే గంటలు, ఢిల్లీ తీసుకుంటే గంటలు, బెంగళూరు తీసుకుంటే గంటలే. ఇక చెన్నై వెళ్తే తాగడానికి నీళ్ళు దొరకవు, కష్టమే. అలాంటిది దేశం అంతా హైదరాబాద్ వైపు చూస్తుంటే వాళ్ళ ప్రపంచం అంతా అమరావతి వైపు చూస్తూ ఉంది. అంటే అమరావతి నగర నిర్మాణం అంత అద్భుతంగా జరుగుతూ ఉంది. అది స్పష్టంగా ప్రపంచం అందరికీ తెలుస్తాం, చూస్తున్నారు. ఒక జగన్ రెడ్డికి తప్ప అందరికి కనపడుతుంది బాగానే. అంటే జగన్ రెడ్డికి అవకాశం ఇచ్చారు, ప్రజలది తప్పు లేదు. ఇప్పుడు అతను కనుక కట్టుబడి చేసి ఉంటే, ఏది చంద్రబాబు కట్టినటువంటి కట్టుబడులు అప్పట్లో ఏది అటు హైదరాబాదులో కేసీఆర్, రాజశేఖర్ రెడ్డి వాళ్ళు, కిరణ్, రోసయ్య కంటిన్యూ చేసినట్టుగా జగన్మోహన్ రెడ్డి కూడా ఇక్కడ జరుగుతున్న డెవలప్మెంట్ యాక్టివిటీస్ని కనుక కంటిన్యూ చేసి ఉంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డికి పరిస్థితి వచ్చేది కాదు. 5 ఏళ్ళలో 10% కట్టినా ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు, చేస్తున్నాడు కదా అనుకునేవాళ్ళు. ఇప్పుడు ఈ 2 ఏళ్లలో 1,50,000 కోట్ల పెట్టుబడులు ఏది డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద ఖర్చు పెట్టారు. అసలు పోలవరం మీద కానీ, అమరావతి మీద కానీ, మొత్తం ఆ రోడ్ల మీద కానీ, రైల్వే నెట్వర్క్ మీద కానీ కట్టిన బిల్డింగుల కాస్టు ఎంత, డెవలప్మెంట్ యాక్టివిటీస్ మొన్న వైట్ పేపర్లో చెప్పారు ముఖ్యమంత్రి. ఈ 2 ఏళ్లలో నేను పేదలకు ఇచ్చిన సంక్షేమం సూపర్ 6 ఇక మిగతా ఏ అయినా సరే అవి 1,50,000 కోట్లు. అట్లాగే డెవలప్మెంట్ మీద నేను పెట్టిన ఖర్చు 1,30,000 కోట్లని ఆయన లెక్క చెప్పాడు. సంపద సృష్టి అంటే అది. అంటే ఇవాళ ప్రజలు కోరుకునేది కాదు, జంజీ. ఇప్పుడు కొత్త తరం వస్తుంది. రామబ్రహ్మం గారు మీరు చూశారు, జంతర్ మంతర్ అల్లాడిచ్చారు. వాళ్ళు కోరుకునేది ఒకటే, జంజీ కోరుకునేది ఏంటి, అభివృద్ధి, ఉపాధి, చదువు, వైద్యం, పాజిటివ్ యాటిట్యూడ్. అసలు నో నెగటివిటీ అండి. చెడు మాట్లాడినా, చెడు చెప్పినా, చెడు విన్నా వాళ్ళు సహించరు. వాస్తవం కావాలి వాళ్ళకి. జగన్మోహన్ రెడ్డి టోటల్ నెగటివిటీ. అతను ఎలా జంజీకి దగ్గర అవుతాడు? జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఏంటంటే జీరో. కారణం ఏంటంటే జంజీ మొత్తం ఇవాళ అతనికి పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అరాచకాలని, న్యూయార్క్ టైమ్స్ రాసిన వ్యాసాన్ని, అమరావతిలో జరుగుతున్న అభివృద్ధిని, అనేక విషయాలను మనకి స్పష్టంగా తెలియజేసిన డివి శ్రీనివాస్ గారు ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.